చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ప్రేమించడం ఒక కళ, ప్రేమించబడ్డం అదృష్టం. మనం ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమతో సాధించుకోవాలి. పిల్లలు ప్రేమించుకుంటే తల్లిదండ్రులు అడ్డు చెప్తారు, చెప్పాలి కూడా. నీ ప్రేమలో నిజంగా నిజాయితీ ఉంటే తప్పకుండా అది నెరవేరుతుంది. నువ్వు ప్రేమించిన వ్యక్తి నీ ప్రేమను అంగీకరించే వరకు ఓపిక లేకుంటే నీ ప్రేమలో నిజాయితీ లేనట్లే. అంతేకాని ఒక వ్యక్తిపై దాడి చేసే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు. నవమాసాలు మోసి పెంచిన తల్లికే దండించే హక్కు లేనప్పుడు కేవలం ప్రేమించిన వ్యక్తికి నీకు ఎవరు ఇచ్చారు అధికారం? కృష్ణా జిల్లా మూవలో ప్రేమోన్మాది ఇలాగే రెచ్చిపోయాడు. తన ప్రేమ నిరాకరించిందన్న కోపంతో యువతపై కత్తితో దాడికి యత్నించాడు. అడ్డొచ్చిన ఆమె కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశాడు ఆ రాక్షసుడు. సో యువకులారా, మీ ప్రేమను గెలిపించుకోవడానికి ప్రయత్నించండి, లేదా మౌనంగా ఉండిపోండి. అంతేగాని క్షణికావేశానికి వెళ్ళి పెద్ద నేరం చేసి మీ మీద ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రులను బాధ పెట్టకండి. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం మువ్వాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమ నిరాకరించిందన్న కోపంతో యువతపై కత్తితో దాడికి ప్రయత్నించాడు. అడ్డు వచ్చిన ఆమె కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశాడు. ప్రేమోన్మాది దాడిలో యువత తల్లిదండ్రులు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అది మాకు నచ్చలేదు, ఒప్పుకోలేదని మా మీద రాత్రి 9ంటికి అలా వచ్చి మా మీద దాడి చేశారు. ఎవరమ్మా? తన పేరు జాయిల్ అండి. మా ఇంటి పక్కనే ఉంటాడు, పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి. ఇంటి పేరు తెలియదు నాకు. కత్తి తీసుకుని వచ్చి అందరినీ ఫస్ట్ మా చెల్లిని నరికాడు. తర్వాత వరుసనే మేము ఒక్కొక్కరు బయటికి వెళ్తుంటే అందరినీ అట్లాగే నరికేశాడు. మొవ్వండి, మొవ్వలో అంబేద్కర్ నగర్. నేను, మా చెల్లి, మా అక్క, మా అమ్మ. మోసపోయేవారు ఉన్నంత వరకు మోసం చేస్తూనే ఉంటారు. మోసానికి కూడా ఒక హద్దు ఉంటుంది. తెలియక మోసపోవడం ఒకటైతే, మోసం ఉంటుందని తెలిసి కూడా మోసపోయేవారు కూడా ఉంటారు. ఉద్యోగం అనేది మనం చదువుకున్న చదువుకు, మనకున్న తెలివికి పరీక్షించే ఉద్యోగం ఇవ్వడం ఆనవాయితీ. మనకు ఉద్యోగం ఇవ్వడం కోసం మన దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ మోసం ఉంటుంది. ఇలాంటి ఘరానా మోసం ఒకటి విశాఖలో వెలుగు చూసింది. ఐటీ సేజ్లో ఉద్యోగాల పేరుతో
ఒక్కొక్కరి నుంచి 40,000కు పైగా వసూలు చేసి కోట్ల రూపాయలు మూట కట్టుకొని అడ్రస్ లేకుండా పోవడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. సో వ్యూవర్స్, ఇప్పటికైనా నమ్మండి, ఇలాంటి ఘటన మరో చోట పునరావృతం కాకుండా చూసుకోండి. మన ప్రతిభకు గుర్తింపుగా ఉద్యోగం రావాలి, కానీ డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. విశాఖలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఐటీ సెజ్ల ఉద్యోగాల పేరుతో పలువురికి మోసం చేసిన సంస్థ భాగవతం వెలుగులోకి చూసింది. ఒక్కొక్కరి నుంచి 40,000కు పైగా వసూలు చేసి చివరికి అడ్రస్ లేకుండా పోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు. తమని మోసం చేసిన సంస్థపై బాధితులు PM పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విశాఖ రుషికొండ ఐటీ సెజ్లో ఉద్యోగాల పేరిట ఓ సంస్థ మోసాలకు పాల్పడిందని 3 నెలల శిక్షణ పేరిట ఒక్కరి నుంచి 40,000 వరకు వసూలు చేసింది ఆ సంస్థ. 2 నెలల నుంచి జీతాలు కూడా చెల్లించకపోవడంతో సంస్థ వద్ద ఆందోళనకు దిగారు బాధితులు. తమకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. ఏ వయసులో చేసే పనులు ఆ వయసులో చేయాలి. పిల్లలు మారం చేశారని తమకు కానీ సమాజానికి కానీ హాని కలిగించే పనులు చేస్తే దండించే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. పిల్లలు చేసే పనులకు పెద్దలు వెనకేసుకొస్తే జరిగే ఆ నేరానికి బాధ్యత తల్లిదండ్రులదే. 18 సంవత్సరాలు నిండిన వారే వాహనాలు నడపాలని చట్టం ఉన్నప్పటికీ పిల్లలు వాహనాలు అప్పగించి ప్రాణాల మీదకు తెస్తున్నారు. అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐచర్ వాహనం బైక్ను ఢీకొనడంతో 2 పిల్లలు అక్కడికక్కడికే మృతి చెందారు. 15 సంవత్సరాల లోపు 2 బైక్ పై వెళ్ళి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. మనం చేసిన చిన్న గారాబం వల్ల బంగారు భవిష్యత్తు ఉన్న చిన్నారి మృతి చెందడం మనసును కలిచివేసింది. అనంతపురం జిల్లా గుత్తిపట్టణం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐచర్ వాహనం బైక్ను ఢీకొనడంతో 2 పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. చిన్న పిల్లలకు 2 వీలర్స్ ఇవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మనం పిక్ పాకెట్లను చూసాం, చైన్ స్నాచర్లను చూసాం, ఆలయాల్లో హుండీలు కొల్లగొట్టే కేటుగాళ్లను చూసాం. బట్ అనంతపురం జిల్లా ఉరవకొండలో దేవుడిపై ఉన్న ఆభరణాలు పట్ట పగలే కొల్లగొట్టాడు ఓ కంత్రిగాడు. మనుషులు అయితే అరిచి గోల్ చేస్తారు, దేవుడైతేనే బెటర్ అని అనుకున్నాడు ఏమో, కానీ దేవత విగ్రహంపై ఉన్న 12 కేజీల వెండి ఆభరణాలు మొత్తం మూట కట్టుకొని ఎత్తుకెళ్ళిపోయాడు. అందరూ గుడికి వెళ్ళి నిలువు దోపిడీ ఇచ్చి మొక్కు చెల్లించుకుంటారు. బట్ ఈ దొంగ గుడికి వెళ్ళి అమ్మవారిని నిలువు దోపిడీ చేశాడు. అతి తెలివితేటలు ప్రదర్శించిన ఆ దొంగ ఆలయంలో CCTV కెమెరాలు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయాడు. ఇక అంతే, మన కాకీలు ఊరుకుంటారా?
ఏ చిట్టెలకు బొక్కలో దాక్కున్న పట్టుకొచ్చి కటకటాలు లెక్క పెట్టిస్తారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో దోపిడీ దొంగ రెచ్చిపోయాడు. పట్టపగలే దేవాలయానికి కన్నం వేశాడు. కొండ పట్టణంలోని ప్రఖ్యాత ఉరగ్రాది చౌడేశ్వరి దేవి ఆలయంలో మధ్యాహ్నం సమయంలో ఆలయంలోనికి ప్రవేశించిన దొంగ గర్భగుడి తాళాలు పగలగొట్టి ఏకంగా అమ్మవారిపై ఉన్న ఆభరణాలు మొత్తం దోచుకెళ్లాడు. దాదాపు 12.5 కేజీల వెండి ఆభరణాలు చోరీ అయినట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు. దొంగ ఆలయంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడిన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. చోరీ విషయమై సమాచారం అందుకున్న ఉరవకొండ పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సో ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.